అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తండ్రి కూతుర్లకు మధ్య ఇంకా గ్యాప్ పెరిగింది. నిన్న కేసీఆర్ కాళేశ్వరం కమిషన్, పీసీ ఘోష్ కమిషన్ విచారణకు హాజరయ్యేటువంటి క్రమంలో ఉదయాన్నే తండ్రిని కలిసేందుకు కవిత ఫామ్ హౌస్కి వెళ్ళారు. కానీ ఫామ్ హౌస్లో కవితని కేసీఆర్ ఏమాత్రం పట్టించుకోలేదు. తనని ఒంటరిగానే ఉంచేశారు. అక్కడ ఏ ఒక్కరు తనతో మాట్లాడలేదు. ఒకసారి ఆ విజువల్స్ మీకు ఇన్సైడ్ చూపించే ప్రయత్నం చేస్తాను నేను. సో ఒకసారి చూడండి విజువల్స్లో కవిత ఫామ్ హౌస్లోకి వెళ్ళిన తర్వాత ఒంటరిగానే అందరి కనిపించడం ప్రారంభించింది. ఒకవైపు కేసీఆర్, సంతోష్ వీళ్ళంతా కూడా లిఫ్ట్లో వస్తుండగా పక్కనే స్టెప్స్ నుంచి తర్వాత వచ్చింది. ఆ తర్వాత తన చేతికి దట్టి కట్టే ప్రయత్నం చేస్తున్నారు ఒకరు. సో బేసిక్గా కేసీఆర్ బయటకు వచ్చాడు. కేసీఆర్ ఏదైనా సభలు సమావేశాలు హాజరైన సమయంలో ఈ రకంగానే దట్టి కడుతూ ఉంటారు. సో మరోసారి ఈ రకంగానే అక్కడికి వచ్చినటువంటి ఒక బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త కట్టేటువంటి సమయంలో కవిత ఎక్కడో దూరంగా నిల్చున్నారు. పక్కనే ప్రశాంత్ రెడ్డి, వద్దిరాజ్ రవిచంద్ర ఇతర నేతలు ఉన్నారు. చాలా కీలకమైనటువంటి మాజీ మంత్రులు అక్కడికి చేరుకున్నారు, మాజీ ఎంపీలు చేరుకున్నారు. వారంతా అక్కడే ఉండగా కవిత మాత్రం చాలా దూరంగా ఉండిపోయింది. కానీ ఏమాత్రం తండ్రి దగ్గర రాలేదు. షేరి సుభాష్ రెడ్డి అక్కడే ఉన్నారు. సో అంటే కవితకి కేసీఆర్కి గ్యాప్ ఎలా ఉందనేది మరోసారి సాక్షాత్కారం అయింది. అయితే కవితని పట్టించుకోలేదని తెలుస్తోంది. కనీసం పక్కన కూడా నడవనివ్వలేదు కేసీఆర్. భర్త అనిల్తో కలిసి ఎరవెలికి వెళ్ళిన కవిత పలకరించినా కూడా కేసీఆర్ పట్టించుకోకుండా వదిలేసాడుగా ప్రచారం జరుగుతోంది. అయితే కవితని పలకరించకుండానే కారెక్కి వెళ్ళిపోయారు బీఆర్కే భవన్కి కేసీఆర్. తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం జోరుగా ప్రచారం జరుగుతోంది బీఆర్కే భవన్కు. అక్కడికి కవిత కూడా హాజరు కాలేదు, జాగృతి శ్రేణులు ఎవరు కూడా హాజరు కాలేదు. లేఖ వివాదంతో కొద్ది రోజులుగా తండ్రి కూతుర్లకు మధ్య గ్యాప్ కూడా పెరిగింది. తండ్రి కూతుర్ల మధ్య గ్యాప్కి సంబంధించినటువంటి లేఖ ఒకటి బహిర్గతమైంది. అసలు ఆ లేఖని విడుదల చేసింది కూడా కేసీఆర్ దగ్గర సన్నిహితంగా ఉండే వ్యక్తులే అనేది కవిత ఆరోపించింది. కేసీఆర్ మంచివాడే, కేసీఆర్ తమ అధినేత, కేసీఆర్ దేవుడు అంటూ సంబోధిస్తూనే కేసీఆర్ చుట్టూ దయ్యాలున్నాయని చెప్పేటువంటి మాటని కవిత మాట్లాడారు. మరి కేసీఆర్ చుట్టూన్న దయ్యాలు ఎవరు? కేసీఆర్ దగ్గరికి తన తండ్రికి కూతురు లేఖ రాస్తే ఆ లేఖను విడుదల చేసింది ఎవరు? సో ఆ తర్వాత కేసీఆర్కి కాళేశ్వరం విచారణ కమిటీ సమన్లు జారీ చేసి విచారణకు రావాలని ఆదేశించడంతో ఇందిరా పార్క్ దగ్గర తను ఒక ధర్నా చేపట్టింది. ఆ ధర్నాకి కూడా ఏ ఒక్క బీఆర్ఎస్ పార్టీ నేత రాలేదు. నిన్న కేసీఆర్కి విచారణకు హాజరైన నేపథ్యంలో దాదాపుగా బీఆర్ఎస్ పార్టీ మొత్తం కూడా కదిలింది. కానీ జాగృతి వాళ్ళు రాలేదు. కానీ ఇటువైపుగా జాగృతికి సంబంధించిన వ్యక్తులు నిన్న బీఆర్కే భవన్ దగ్గరకు రాలేదు. అంటే జాగృతికి బీఆర్ఎస్కి ఎంత విభేదాలు ఉన్నాయి, కేసీఆర్కి కవితకి ఎంత విభేదాలు ఉన్నాయని మరోసారి స్పష్టంగా అర్థమైంది. సో ప్రస్తుతం కవితకి మరో షాక్ తగిలిందని చెప్పొచ్చు. కేసీఆర్ ఏమాత్రం పట్టించుకోలేదు. తండ్రి కూతుర్లకు మధ్య ఎంతటి గ్యాప్ ఉందనేది ఇది మాత్రం అర్థమవుతోంది. సో ఒకవైపు కూతురేమో తండ్రి మంచివాడే, తండ్రి అంత బాగా ఉండడం, మహానేత అని మాట్లాడుతోంది. కానీ దయ్యాలు తన చుట్టూ తిరిగి తండ్రిని తప్పుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నాయి. తండ్రి కూతుర్లకు మధ్య గ్యాప్ పెంచే ప్రయత్నం చేస్తున్నాయని చెప్పుకొచ్చారు. సో మరి కవిత మాట్లాడిన మాటలు మరోసారి ఇక్కడ జరిగినటువంటి ఆ లోపల విజువల్స్ ఆధారితంగా మరోసారి సాక్షాత్కారం అవుతున్నాయి. మరింతగా ఆ వాదనలకి బలం చేకూరుస్తున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మరుసిద్ధంగా ఉన్నారు మధు. సో ప్రజెంట్ కవితకి కేసీఆర్కి మరింతగా గ్యాప్ పెరిగినట్టు తెలుస్తోంది. కవిత కేసీఆర్ మధ్య విభేదాలు మరింతగా ముదిరినట్టు అర్థమవుతోంది. బీఆర్కే భవన్ వరకు కూడా కవిత తన కాన్వాయ్లో, కేసీఆర్ కాన్వాయ్లో వస్తారని చర్చ జరిగింది. కానీ బీఆర్కే భవన్ దగ్గరికి తను హాజరు కాలేదు. ఫామ్ హౌస్లో లోపలి విజువల్స్లో కూడా కవిత కేసీఆర్ మధ్య అంటి ముట్టినట్టుగానే పక్కన నడవడానికి కూడా కేసీఆర్ ఇష్టపడలేదు అనేటువంటి మాట ప్రచారం జరుగుతోంది. అప్డేట్స్ ఏంటి? నిజంగా ఇద్దరి మధ్య ఇంతటి స్థాయి విభేదాలు ఉంటే రేపటి రోజున కవిత యాక్షన్ ప్లాన్ ఏంటి? ఏ రకంగా రాజకీయంగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది? ఎగ్జాక్ట్లీ. అంటే నిన్న కేసీఆర్ బయలుదేరే ముందు కాళేశ్వరం కమిషన్కి వచ్చే ముందు జరిగినటువంటి సంఘటన ఇది. కనీసం పక్కన కూడా నడవనివ్వలేదు అనేటువంటిది. పోగానే కవిత గుడ్ మార్నింగ్ డాడీ అనడంతో ఆయన చేయితోటే సైగ చేసినట్టుగా ప్రచారం జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి దాంట్లో హావాబాల్లో చూడొచ్చు. కేసీఆర్ ఆ విజువల్ లో లిఫ్ట్ లో నుంచి కిందికి దిగగానే కొద్దిమంది నాయకులు వెళ్ళి ఎదురుగా అభివాదం చేశారు. ఒకరేమో చేతికి అది గట్టి కడతా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. తర్వాత కవిత వెనకాల మెట్ల పక్కన నించొని చూస్తూ ఉన్నటువంటి విజువల్ ఉంది. సో అక్కడ కవిత కూడా కాస్త ఫేస్ అంతా కూడా కాస్త ఎంబరాజింగ్ గా, అంటే తండ్రి నుంచి కరెక్ట్ రిప్లై రాకపోవడంతో ఆమె కాస్త నిరాశకు గురైనటువంటి ముఖ కవలికలు ఫేస్ లో కనిపిస్తా ఉన్నాయి. ఆమె భర్తతో కలిసి ముందుకు వెళ్లారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు వెళ్లారు, కలిసే ప్రయత్నం చేశారు. కానీ కేసీఆర్ నుంచి అంత రెస్పాండ్ రాలేదు. దానికి రీజన్ మనందరికీ తెలిసిందే. గత కొంతకాలంగా జరిగినటువంటి చర్చ. కవిత లేఖ రాయడము, ఆ లేఖ బయటికి రావడము, బయటకు వచ్చిన తర్వాత ఆమె అమెరికా నుంచి తిరిగి రాగానే శంషాబాద్ లో చేసినటువంటి
వీడియోలు, ఆ వీడియో రూపంలో ఆమె చెప్పిన మాటలు, దయ్యాలు, నా మీద కుట్ర జరుగుతా ఉన్నారు, పార్టీలో కోవర్టులు ఉన్నారు, ఇవన్నీ కూడా వీటికి సంబంధించినటువంటి స్టేట్మెంట్ చేయడం. తర్వాత అంతకు వదిలేసిన తర్వాత 2 రోజుల నుంచి 3 రోజులు గ్యాప్ ఇచ్చి కవిత మళ్ళీ చిట్ చాట్ చేయడం. చిట్ చాట్ రూపంలో కవిత మరొక సంచలన కామెంట్ చేయడం, డైరెక్ట్ గా అన్న కేటీఆర్ నే ఎక్కుపెట్టడం, దాంతో పాటు పార్టీని బీజేపీలో కలిపే ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి ఒక స్టేట్మెంట్ చేయడం. ఇవన్నీ కూడా పార్టీని తీవ్ర డ్యామేజ్, ఒక కుదుపుకు గురి చేసినటువంటి పరిస్థితి. ఇంకా అసలు ఓటమి తర్వాత కూడా ఇంత అలజడికి గురి కాలేదు పార్టీ. కానీ కవిత స్టేట్మెంట్ తర్వాత, కవిత లేఖ, వీడియో, చిట్ చాట్, దీని తర్వాత ఒక కుదుపుకు గురైంది పార్టీ. అసలు ఉద్యమ కాలంలో కూడా ఇలాంటి పరిస్థితి పార్టీ ఎదుర్కోలేదు. అంతర్గతంగా ఎట్లాంటి సిచ్యువేషన్ వచ్చినా పార్టీలో నుంచి నాయకులను పంపించారు, పార్టీని అలాగే ముందుకు తీసుకెళ్లారు కేసీఆర్. కానీ సొంత కూతురే అలాంటి స్టేట్మెంట్ చేయడం పైన కాస్త చర్చ సాగింది, ఏం జరుగుతుంది అనేటువంటిది. అందులో భాగంగానే కేసీఆర్ ముభావంగా ఉన్నారు, ఆమెను కలవనివ్వలేదు. అంతకుముందు కూడా ఆమె డాడీని కలిసే అవకాశం వచ్చినా కలవలేకపోయానన్నారు. యాక్చువల్ గా తండ్రి అపాయింట్మెంట్ ఇవ్వలేదు అనేటువంటి చర్చ జరిగింది. తర్వాత ఇప్పుడు కూతురు డైరెక్ట్ గా ఎర్రవల్లి ఫామ్ హౌస్ కి వెళ్ళిన తర్వాత కూడా తండ్రి పట్టించుకోకపోవడం, ఇదంతా కూడా చర్చ కొనసాగుతా ఉంది. ఆమె మా గతంలో ఒక స్టేట్మెంట్ చేశారు, చిట్ చాట్ లో భాగంగా కేసీఆర్ కు నోటీసులు ఇస్తే తెలంగాణకి ఇచ్చినట్టే రాష్ట్రం అంతా బగ్గుమనాలి, అలాంటి కార్యక్రమాలు లేకపోతుంది అనేటువంటి దానికి కౌంటర్ గా ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేశారు. కాళేశ్వరం కమిషన్ కేసీఆర్ కు నోటీస్ ఇచ్చినందుకు తర్వాత నిన్న అక్కడికి వెళ్ళారు. కేసీఆర్ తో పాటు బీఆర్కే భవన్ కు వెళ్తాను అనేటువంటి స్టేట్మెంట్ చేశారు కవిత గతంలో. కానీ ఆ పరిస్థితి నిన్న కనిపించలేదు. ఆమెను వెంట పెట్టుకోకుండానే కేసీఆర్ బీఆర్కే భవన్ కి చేరుకున్నారు వేలాది మందితో కాన్వాయ్ రూపంలో. అక్కడ బీఆర్కే భవన్ కూడా నిన్న ఎమ్మెల్సీ కవిత రాలేదు కూతురు. సో ఇదంతా చర్చ కొనసాగుతా ఉంది, ఏం జరుగుతుంది అనేటువంటిది. మొత్తానికి కేసీఆర్ చాలా స్పష్టతనిచ్చే ప్రయత్నం చేశారు. నిన్న కవితకి ఒక మెసేజ్ ఇచ్చారు, నువ్వు పార్టీని, కుటుంబాన్ని డ్యామేజ్ చేసే ప్రయత్నం చేశావు, ఇక మానుకో అనేటువంటిది ఆయన చెప్పే ప్రయత్నం చేశారు అనేటువంటి చర్చ కొనసాగుతావు. అంటే ఇంతటి స్థాయి విభేదాలకు కారణం ఏముంటుంది? అంటే ఇంతటి స్థాయిలో ఇద్దరి మధ్య, తండ్రి కూతుర్ల మధ్య ఇంతటి స్థాయిలో తారాస్థాయికి వెళ్ళాయి గొడవలని అర్థమవుతోంది. ఎందుకంటే మొదట్లో తండ్రితో అంత ఈజీగా యాక్సెస్ లేదు కాబట్టి లేఖ రూపంలో తను రాసినట్టుగా అర్థమవుతోంది. 1 కాదు 2 కాదు 6 పేజీల లేఖను రాసుకొచ్చింది. దాంట్లో చాలా కీలకమైన అంశాలు ఉన్నాయి, పాజిటివ్స్, నెగటివ్స్, ఏకంగా కేసీఆర్ని సైతం కౌంటర్ చేసి కార్నర్ చేసేటువంటి అంశాలు ఉన్నాయి. ఆ తర్వాత దయ్యాలంటూ మాట్లాడింది. మొన్న మధ్య బీజేపీతో పొత్తు పెట్టుకోవాలనుకుంటున్నారని చెప్పి మాట్లాడింది. ఈరోజు కేసీఆర్తో ఫామ్ హౌస్లోకి వెళ్ళినా కూడా ఆయన దూరం పెట్టేశారు అని అంటే ఈ ఇద్దరి మధ్య విభేదాలకు ప్రధాన కారణం ఏంటి? లేఖ రాయడము, ఆ లేఖ బయటికి రావడము, కవిత వీడియోలో మాట్లాడడం, ఎయిర్పోర్ట్ లో చిట్ చాట్ చేయడం, చిట్ చాట్ లో భాగంగా సంచలన స్టేట్మెంట్ చేయడం, అది కూడా బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనానికి, అంటే బీజేపీకి అప్పచెప్పే ప్రయత్నం చేస్తున్నారనేటువంటి స్టేట్మెంట్ చేయడమే కవిత చేసినటువంటి తప్పిదంగా కేసీఆర్ భావిస్తా ఉన్నారు. అంతర్గతంగా ఏమన్నా వెళ్ళి మాట్లాడేటువంటి ఫ్రీడమ్ ఉంది. కవిత జైల్లో వెళ్ళినప్పుడు లిక్కర్ స్కామ్ లో కుటుంబం అంతా అండగా ఉంది, పార్టీ కూడా పూర్తి స్థాయిలో అండగానే నిలబడింది. ఎక్కడ ఆమెకు అండగా నిలబడకుండా పార్టీ నిర్ణయాలు లేవు, ఆమె వెంటనే ఉన్నారు. అసలు ఛాలెంజ్ చేశారు ఒక సందర్భంలో బీజేపీకి సంబంధించినటువంటి నాయకత్వాన్ని, డైరెక్ట్ గా మోడీని ఛాలెంజ్ చేశారు కేసీఆర్. అట్లాంటి స్టేట్మెంట్ చేసిన కవిత ఈ స్టేట్మెంట్ చేయడం పైన కాస్త ఆసక్తి కోల్పోయినట్టుగా, నిరాసక్తితో ఉన్నట్టుగా తెలుస్తుంది. కవిత స్టేట్మెంట్ పైన ఆమె చేసినటువంటి దానిపైన బాగా డ్యామేజ్ జరిగింది పార్టీకి అనేటువంటి కేసీఆర్ భావిస్తా ఉన్నారు. అందులో భాగంగా ఆమెను దూరం పెట్టారు. గుడ్ మార్నింగ్ డాడీ అన్నా కూడా చేయి సైగతో దూరంగా వెళ్ళాలి అనేటువంటి స్టేట్మెంట్ ఆయన సైగ చేయడం అనేటువంటి చాలా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. ఇప్పట్లో కవితను దగ్గరకు రానిచ్చే పరిస్థితి లేదు తండ్రి అనేటువంటి నిన్న జరిగినటువంటి వీడియో ద్వారా బహిర్గతమయ్యే సిచ్యువేషన్ కనిపించింది. అంటే పార్టీ నుంచి తన పైన యాక్షన్ తీసుకునే అవకాశం ఉందా, పొలిటికల్ యాక్షన్ తీసుకునే అవకాశం ఉందా? అంటే అట్లాంటి సిచ్యువేషన్ లేదు. నిజంగానే గతంలో చూసాం, ఆలయ నరేంద్ర, విజయశాంతి, తర్వాత ఈటెల రాజేందర్, ఇంకా పార్టీలో చాలా మంది ఇట్లాంటి స్టేట్మెంట్ చేసినప్పుడు ఇమీడియట్ గా డిస్మిస్ అయ్యారు. పార్టీ క్రమశిక్షణ చర్యలు పూనుకుంది, ఏదో రకంగా జరిగింది. కానీ కవిత విషయంలో అట్లా జరగలేదు. ఆమె ఆల్రెడీ ఎయిర్పోర్ట్ లో మాట్లాడినటువంటి మాటలతోటే ఆమె పైన పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకునేటువంటి సిచ్యువేషన్ ఉంది. తర్వాత చిట్ చాట్ రూపంలో కూడా ఆమె డ్యామేజ్ చేశారు. తర్వాత ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాకు వెళ్ళినప్పుడు అక్కడ మీడియాతో దాదాపు ఇలాంటి స్టేట్మెంట్ చేశారు. కానీ మరి కూతురు కావడం వల్ల ఇలాంటి చర్యలు తీసుకోలేకపోతున్నారు. రైట్ మధు. సో మొత్తం మీద కవితకి కేసీఆర్కి మధ్య విభేదాలు పెరిగాయి, తారాస్థాయికి చేరాయి. ఏకంగా తండ్రి కూతుర్లకి పడడం లేదు, తండ్రి కూతుర్లకు కనీసం
కలిసి నడిచే అవకాశం కూడా లేదు. సో ప్రస్తుతానికి కేసీఆర్ నిన్న కాళేశ్వరం విచారణ కోసం బీఆర్కే భవన్కి వచ్చేటువంటి క్రమంలోనే ఉదయాన్నే చాలా మంది అయితే ఎర్రవెల్లి ఫామ్ హౌస్ చేరుకున్నారు. అందులో భాగంగా కవిత తన భర్త అనిల్తో కలిసి ఎర్రవెల్లి ఫామ్ హౌస్ చేరుకున్నారు. అయితే కేసీఆర్ ఒక్కసారిగా కిందికి వచ్చిన తర్వాత పార్టీ ఇతర నేతలందరికీ ఆయనకు నమస్కారం చేసి ఆయనకి వెల్కమ్ చేయడం, లేకపోతే ఆయన వెంట వస్తామని చెప్పడం ఇదంతా కూడా కొనసాగుతూ ఉండగా కవిత పక్కన నిల్చున్నారు, కానీ ఏమాత్రం తండ్రి దగ్గరికి వెళ్ళలేదు. అటు తండ్రి కూడా చేతులతో హాయ్ నాన్న, గుడ్ మార్నింగ్, హాయ్ డాడీ, గుడ్ మార్నింగ్ అనే మాట మాత్రం మాట్లాడారంట. కానీ అంతకుమించి వారిద్దరం ఎటువంటి చర్చ జరగలేదు. కనీసం దగ్గరికి రావడానికి కూడా కేసీఆర్ ఒప్పుకోలేదట. దీనికి కారణం ఆ లేఖలో కూడా కేసీఆర్ని కార్నర్ చేసే విధంగా చాలా అంశాలు ఉన్నాయి. పాజిటివ్స్ అండ్ నెగిటివ్ అంశాల్లో చాలా పెద్ద ఎత్తున కేసీఆర్ని సైతం క్వశ్చన్ చేసే అంశాలు ఉన్నాయి. అటు పిమ్మట లేఖ ఎలా బయటకు వచ్చింది, కేసీఆర్ చుట్టూ దయ్యాలనే మాటని కవిత మాట్లాడుకొచ్చారు. పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకోబోతున్న మాట మాట్లాడుకొచ్చారు. తెలంగాణ జాగృతిని మరింతగా విస్తరిస్తాం, తెలంగాణ జాగృతిపై ఇకపైన ప్రోగ్రాములు చేస్తామనే మాటను కూడా తను మాట్లాడుకొచ్చారు. ఇవన్నీ కూడా తండ్రికి యాంటీగా ఉన్నాయి కాబట్టి తండ్రి ఏమాత్రం కూడా కూతురుని సహకరించడం లేదు. తండ్రి ఏమాత్రం కూడా కూతురు పైన ఇంకా ఆ ప్రేమ ఆప్యాయాలు ఆధారాభిమానాలు అనేది లేకుండా పోయాయి, సహించడం లేదు కేసీఆర్ కవిత యొక్క విషయాన్ని, కవితకు సంబంధించిన అంశాలని. సో ప్రస్తుతానికి దూరం మరింతగా పెరిగింది. ఈ దూరం ఇలాగే కంటిన్యూ అయితే ఏదో ఒక రోజున డెఫినెట్గా కవిత తన సొంత కుంపటి మొదలుపెట్టే అవకాశం కనబడుతోంది. అంత ఈజీగా డైరెక్ట్గా తన సొంత కూతురు కాబట్టి కేసీఆర్ ఏమనలేకపోతున్నారు. కానీ ఇదే రకంగా ఏ ఒక్క సామాన్య కార్యకర్త చేసినా, ఏ ఒక్క ఇతర నాయకుడు చేసినా ఈ పార్టీకే వేటు పడేది, ఆ పార్టీ నుంచి బయటపడేవారు. సో ప్రస్తుతానికి ఇంకా ఈ విభేదాలు కొనసాగుతున్నాయి. సో మీ అభిప్రాయం ఏంటి కామెంట్ చేయండి. కేసీఆర్ కవితకు మధ్య ఈ విభేదాలు ఎంతటి స్థాయి వరకు వెళ్ళే అవకాశం ఉంది? నిజంగా కేసీఆర్ను కాదని కవిత సొంత కుంపటి పెట్టాల్సి వస్తే తన పరిస్థితి ఏంటి? బీఆర్ఎస్ పార్టీ చీలిక కాబోతోందా, బీఆర్ఎస్ పార్టీ రెండు ముక్కలు కాబోతోందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.